అలానే మిస్యాసరావు అమెరికా అధ్యక్షుడిగా ట్రంప్ బాధ్యతలు స్వీకరించిన తర్వాత రెండోసారి అక్కడ ఉండేటువంటి పౌరుల ఖర్చులు పెరిగిపోతున్నాయి. సగటు అమెరికన్ భరించలేనటువంటి స్థాయిలో అక్కడ ఖర్చులు పెరిగిపోయాయని చెప్పి అక్కడ ఉండేటువంటి సమాజం నుంచి వస్తున్నటువంటి సమాచారం, అలాగే అక్కడ ఉన్నటువంటి పౌరులు కూడా రకరకాలుగా సోషల్ మీడియా వేదికల మీద అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తూ ఉన్నారు. గతం కంటే ప్రతి నెల $1,500 ఖర్చు పెరిగింది అని చెప్పి చెప్తున్నారు. ఈ $1,500 ఖర్చు పెరగడం అనేది చాలా భారమైనటువంటి ఆర్థికపరమైనటువంటి అంశం సగటు అమెరికన్కి. అందుకే అమెరికా ప్రభుత్వం మీద, ట్రంప్ మీద తిరగబడుతూ ఉన్నారు. నో కింగ్స్ అనేటువంటి బోర్డులు పెట్టుకొని మొత్తం అమెరికాలో 50 రాష్ట్రాలు ఉంటే 50 రాష్ట్రాల్లో కూడా నిరసన కార్యక్రమాలని చేపడుతూ ఉన్నారు. మరోవైపు కార్పొరేట్ కంపెనీలు ఆయన మీద ప్రెజర్ తీసుకొస్తూ ఉన్నాయి. ఆయన విధానాల కారణంగా నష్టపోతున్నాము అని చెప్పి యూనివర్సిటీలు ఆయన విధానాలని వ్యతిరేకిస్తూ ఉన్నాయి. అందుకే ఒక్కొక్క మెట్టు దిగి వస్తున్నాడు ట్రంప్ అని చెప్పి ఇప్పుడు ఇంటర్నేషనల్గా వస్తున్నటువంటి న్యూస్. కానీ ఆయన దిగి వచ్చినట్టే కనిపిస్తున్నప్పటికీ ఇప్పుడు తాజాగా మరొక నిర్ణయం తీసుకున్నారు. దాదాపు 13 దేశాల నుంచి వచ్చినటువంటి వాళ్ళకి అమెరికాలో గ్రీన్ కార్డ్ శాశ్వతంగా ఉండదు, ఒకవేళ ఇంతకుముందు ఇచ్చినప్పటికి కూడా దాన్ని కూడా రద్దు చేస్తాము అని చెప్పి ఒక అనౌన్స్మెంట్ తాజాగా చేయడం జరిగింది. ఆ 13 దేశాల వాళ్ళు నైపుణ్యం లేనటువంటి వాళ్ళు అమెరికాలో ఉన్నందువల్ల అమెరికాలో ఉండేటువంటి పౌరులకి ఉపాధి అవకాశాలు తగ్గిపోతున్నాయి. కాబట్టి ఆ 13 దేశాలకు సంబంధించినటువంటి వాళ్ళకి గ్రీన్ కార్డును రద్దు చేసి పంపించడం, అలాగే రాబోయేటువంటి రోజుల్లో గ్రీన్ కార్డును శాశ్వతంగా నిషేధించడం అనేటువంటి ఒక నిర్ణయాన్ని తీసుకున్నారు. మౌఖికంగా దాన్ని ఇంటర్నేషనల్ మీడియాలో వెల్లడిస్తే ఆ ఇంటర్నేషనల్ మీడియా ఇప్పుడు అనౌన్స్ చేసింది. ఇంకా ఆర్డర్స్ వచ్చే అవకాశం ఉంది. ఆయన మనసులో మాటని బయట పెట్టారు. నెక్స్ట్ ఏం చేస్తారు? ఎగ్జిక్యూటివ్ ఆర్డర్ ఇస్తారు కంపల్సరీగా. దాని మీద కోర్టుకు వెళ్తారు, కోర్టులు ఆగిపోతాయి. జన్మతాగా పౌరసత్వం కానీ, తర్వాత ఇల్లీగల్ ఇమిగ్రెంట్స్ మీద కానీ, H1B వీసాల మీద కానీ, లేదా H4 వీసాల మీద కానీ, స్టూడెంట్స్ వీసాల మీద కానీ అనేక సందర్భాల్లో అనేక రకాలుగా ఆయన ఎగ్జిక్యూటివ్ ఆర్డర్స్ ఇచ్చారు. ఆయన అమెరికా అధ్యక్షుడు అయిన తర్వాత కొన్ని వందల ఎగ్జిక్యూటివ్ ఆర్డర్స్ ఇచ్చారు. వాటిలో ఏవి కూడా పూర్తి స్థాయిలో సంపూర్ణంగా అమలు కాలేదు. కోర్టులు స్టే విధించాయి. ఇప్పుడు కూడా ఆ 13 దేశాలకు సంబంధించి గ్రీన్ కార్డులు రద్దు చేస్తున్నారని చెప్పి అనౌన్స్ చేశారు. ఒక బాంబు లాంటి వార్తను పేల్చారు. కానీ అది సాధ్యం కాకపోవచ్చు. ఎందుకంటే ఆల్రెడీ ఎప్పటి నుంచో అమెరికాలో ఉంటున్నారు. విదేశాల్లో ఉండేటువంటి ఆ 13 దేశాలకు సంబంధించినటువంటి వాళ్ళు కూడా ప్రపంచంలో ఉండేటువంటి వివిధ దేశాల నుంచి వచ్చి అమెరికాలో స్థిరపడినట్టు వాళ్ళు కూడా స్థిరపడి గ్రీన్ కార్డు హోల్డర్గా ఉన్నారు. అమెరికన్ పౌరులుగా అక్కడ జీవనం సాగిస్తున్నారు.